మన జీవితంలో ఏదైనా ఒక రోజు మనకు ఏదైనా అనుకోని ఘటన ఎదురైతే అయ్యో ఈ రోజు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసామో ఏమో ఇలా జరిగిందేంటి అనుకుంటూ ఉంటాం. హిందువుల విశ్వాసం ప్రకారం ఉదయం మంచిగా ఉంటే ఆ రోజంతా మంచిగానే జరుగుతుందని నమ్ముతుంటారు. ఇక ఆ రోజు ఏదైనా చెడు జరిగినట్లయితే ఆ రోజు ఉదయాన్నే జరిగిన సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం కొందరు జ్యోతిష్య శాస్త్రజ్ఞులు ఉదయం నిద్ర లేవడంతోనే కొన్ని వస్తువులు చూస్తే చాలా శుభప్రదమని చెప్తున్నారు. అలాగే మరికొన్ని వస్తువులు చూసినట్లయితే ఆ రోజు ఏదో అశుభం జరిగే అవకాశం ఉందంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. మరి ఉదయం నిద్ర లేవగానే ఏ వస్తువులను చూసినట్లయితే మనకు మంచి జరుగుతుందో ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ అరచేతులను ఒకదానితో ఒకటి రాపాడించి మీ కన్నులపై ఉంచుకొని ఆ చేతులను చూసినట్లయితే ఆ రోజు అంతా మంచి జరుగుతుంది అంటున్నారు. దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరం ఒక్కసారిగా నిద్ర లేవడం వల్ల శరీరానికి సరైన రక్త ప్రసరణ జరగదని, ఒకవేళ మనం రెండు చేతులను రాపాడించినట్లయితే శరీరంలో రక్త ప్రసరణ మొదలవుతుందని చెప్తున్నారు. అయితే హిందూ మత విశ్వాసాల ప్రకారం చదువుల తల్లి సరస్వతి దేవితో పాటు బ్రహ్మ, లక్ష్మి కూడా చేతిలో నివసిస్తారట. ఇలా చేయడం వల్ల ఎల్లవేళలా సంతోషం, ఐశ్వర్యం, అదృష్టాలు లభిస్తాయి. ఇకపోతే పొద్దున్నే ఆవును చూడడం. ఆవును హిందువులు గోమాతగా పూజిస్తారు. ఆవులో అనేక మంది దేవతలు, దేవుళ్ళు ఉంటారని పండితులు చెబుతుంటారు. అటువంటి ఆవును ఉదయం నిద్రలేవగానే చూసినట్లయితే అది జీవితంలో ఎన్నో శుభాలను తీసుకొస్తుందని పండితులు చెబుతున్నారు. తెల్లవారుజామున నిద్రలేస్తూనే ఆవును చూసినట్లయితే ఆ రోజు వారికి పెద్ద ఆర్థిక లాభం పొందుతారని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే పొద్దున్నే నిద్రలేచిన వెంటనే తెల్లని పువ్వులు కనిపిస్తే అది ఎంతో శుభప్రదంగా చెప్పబడుతుంది. ఇది ఆ లక్ష్మీదేవి యొక్క నిరంతర అనుగ్రహానికి సంకేతమని నమ్ముతున్నారు. ఇకపోతే పక్షుల కిలకిల రావాలు. మీరు ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలు విన్నట్లయితే ఆ రోజు మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ పనులన్నీ చక్కగా పూర్తి చేయగలుగుతారట. ఇకపోతే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరైనా ఉదయాన్నే ఊడ్చడం లేదా శుభ్రం చేయడం చూసినట్లయితే మీరు ఆ రోజు ఏదైనా ఒక పెద్ద సమస్య నుంచి బయటపడవచ్చని అర్థం ఉందట. అలాగే చాలా మంది ప్రతిరోజు అలారంతో నిద్రలేస్తుంటారు. కానీ మీరు ఉదయాన్నే ఆలయ గంటను విన్నట్లయితే మీరు ఆ రోజు శుభవార్తలు అందుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇక చివరిగా మీరు ఉదయం పాలు లేదా పాల ఉత్పత్తులను చూసినట్లయితే సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మీ దైనందిన జీవితంలో మీరు పొద్దున లేవగానే చూసిన వస్తువులను, అలాగే ఆ రోజు జరిగిన సంఘటనల గురించి ఇక్కడ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.